హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనలో చాలామంది లేని దాని గురించి బాధపడుతూ ఉన్నదాని విలువను మర్చిపోతుంటాం. ఒక్కసారి మన దగ్గర ఉన్న వాటిని లెక్క పెట్టడం కానీ మొదలు పెడితే భగవంతుడు మనకి ఇంత ఇచ్చాడని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఊపిరి నుంచి ఆరోగ్యం వరకు, కుటుంబం నుంచి స్నేహితుల వరకు, తిండి నుంచి ఇంటి వరకు, చిన్న అవకాశం నుంచి పెద్ద ఆశీర్వాదం వరకు మనకి లేనివి ఎన్ని ఉన్నాయో కాదు, మనకి ఉన్నవి ఎన్ని ఉన్నాయో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అందుకే ఈరోజు ఫిర్యాదులు కాదు, ఒక 50 కృతజ్ఞతలు చెప్పుకుందాం మనస్ఫూర్తిగా. మన జీవితంలో ఉన్న ప్రతి చిన్న వరానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భగవంతుడా అని చెప్పుకుందాం. మరి మొదటి కృతజ్ఞత మొదలు పెడదామా? వాటిలో ఫస్ట్ వన్, నా వీడియోస్ చూసి నన్ను ప్రోత్సహిస్తున్న మీ అభిమానానికి, మీ ఆదరణకు, మీ ప్రేమకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెంబర్ 2, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 3, నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 4, నేను మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన వెంటనే నన్ను పట్టుకొని నేను జాగ్రత్తగా చూసుకున్నటువంటి ఆ అమ్మకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 5, చిన్నప్పటి నుండి నన్ను ప్రేమగా ఆదరించిన నా బంధువులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 6, నన్ను చిన్నప్పటి నుండి ప్రేమగా ఆదరించిన మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా తాతయ్యలకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు చిన్నప్పటి నుండి ఉచితంగా విద్యను అందించినటువంటి గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 8, నేను ఆరోగ్యంగా ఉండడానికి నాకు సహకరించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సు, డాక్టర్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 9, నన్ను చిన్నప్పటి నుండి ప్రేమగా ఆదరించిన నా ఇరుగు పొరుగు వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 10, చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు బాగా సహకరించిన నా స్నేహితులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాకు లభించిన డబ్బులకి, నా డబ్బులు ఇచ్చిన నా బంధువులకి, నా స్నేహితులకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 12, నేను బాధలో ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి నన్ను ప్రోత్సహించినటువంటి నా బంధువులకు, నా గురువులకు, నా స్నేహితులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 13, నాకు కొత్త జీవితాన్ని, నా ఆలోచన విధానాన్ని మార్చినటువంటి నా గురువులు శ్రీ సత్యనారాయణ సార్ గారికి, శ్రీమతి అనురాధ మేడం గారికి, శ్రీ రవికిరణ్ సార్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెంబర్ 14, మేము నివసిస్తున్నటువంటి అద్భుతమైన ఇంటికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 15, చిన్నప్పటి నుండి నాతో కలిసిమెలిసి పెరిగిన నా సోదరుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 16, నేను సంపూర్ణమైన ఆరోగ్యంగా జీవిస్తున్నందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 17, నేను మానసికంగా, శారీరకంగా అత్యంత బలంగా, దృఢంగా, శక్తివంతంగా ఉన్నందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 18, నేను అత్యంత ధైర్యంగా జీవిస్తున్నందుకు నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను అత్యంత ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నందుకు నాకు కృతజ్ఞతలు. నేను ప్రతిరోజు ఆరోగ్యకరమైన, రుచికరమైన, బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నందుకు విశ్వానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 21, నేను ప్రతిరోజు ధరించే అద్భుతమైన నా బట్టలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 22, చిన్నప్పటి నుండి నాకు లభించిన పనికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 23, నేను అనుకున్న టైంకి త్వరగా, సులభంగా నాకు పెళ్ళి అయినందుకు ఆ విశ్వానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 24, నాకు లభించినటువంటి అద్భుతమైన నా భార్యకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 25, నాకు 2 అద్భుతమైన బిడ్డలను కలిగి ఉన్నందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 26, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే జాబ్ చేస్తున్నందుకు ఇండియన్ గవర్నమెంట్కి, ప్రకృతికి, విశ్వానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 27, ఈ అద్భుతమైన, అందమైన జీవితానికి నాకు ప్రసాదించినందుకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 28, ఎన్నో వస్తువులను మనకు అందిస్తున్నటువంటి వ్యాపారస్తులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 29, దేశాన్ని అత్యంత సురక్షితంగా పరిపాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. నెంబర్ 30, రాష్ట్రాన్ని సురక్షితంగా పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. 31, ప్రజల కోసం ఎంతో సేవ చేస్తున్న దేశంలోని ప్రతి రాజకీయ నాయకులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 32, ప్రజలందరికీ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 33, ఉద్యోగంలో ప్రతిరోజు నాకు సహకరిస్తున్న నా సహచర ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు.
నెంబర్ 34, నేను ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని నేను కలిగి ఉన్నందుకు ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 35, సమస్త జీవరాశిని కాపాడుతున్నటువంటి ఆ సూర్య భగవానుడికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 36, ఆ చంద్రునికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 37, నక్షత్రాలకు ఆకాశానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నెంబర్ 38, ఆ సముద్రాలకు చెరువులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 39, నదులకు కాలువలకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 40, మా ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బుకి బంగారానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 41, నా జీవితం అంతా నాకు లభించిన డబ్బు మొత్తానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 42, అవసరానికి మించిన డబ్బును నేను కలిగి ఉన్నందుకు ఆ డబ్బుకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 43, మా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 44, ప్రతిరోజు నేను ఉపయోగించుకునే ఈ కరెంటుకి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 45, ప్రజలందరి ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నటువంటి మెడిసిన్కి మెడికల్ షాపులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెంబర్ 46, నేను సాధించిన చిన్న చిన్న విజయాలకు పెద్ద పెద్ద విజయాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నెంబర్ 47, నా వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అత్యంత బలంగా దృఢంగా ఉన్నందుకు నా వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను సాధించిన చిన్న విజయాలకు కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 49, ప్రపంచాన్ని కళ్ళతో చూపిస్తున్న నా కళ్ళకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 50, ఎంతోమందికి జీవనోపాధిని కలిగిస్తున్న యూట్యూబ్ సంస్థకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 51, ఎన్నో పుస్తకాలను ప్రపంచానికి అందించినటువంటి పుస్తక రచయితలకు రచయిత్రులకు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నెంబర్ 52, నేను ఎన్నో వేదికల మీద అత్యంత అనర్గళంగా అద్భుతంగా స్పష్టంగా మాట్లాడడానికి కారణమైన నా ఇంపాక్ట్ సంస్థకు మా గురువులు గంపా నాగేశ్వరరావు సార్ గారికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా నేను 50 కృతజ్ఞతలు చెప్పాను. నేను చెప్పేటప్పుడు చాలా భావోద్వేగంతో చాలా ఇష్టంగా చాలా సంతోషంగా చెప్పుకున్నాను. ఇవన్నీ నేను అనుభవించా, ఇవి కొత్తవి ఏమీ కాదు, నిజంగానే నాకు ఇవన్నీ జరిగినాయి. భగవంతుడు మనం ఇప్పటి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి చిన్న సౌకర్యానికి పెద్ద సౌకర్యానికి ప్రతి దానికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబితే భవిష్యత్తులో మనకు కావాల్సిన ఆటోమేటిక్గా ఇస్తాడు భగవంతుడు మనకి. ఇప్పటి వరకు ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పకుండా కొత్త అడగడానికి మనకైనా ఉండాలి. ఇచ్చిన వాటికి కృతజ్ఞత చెప్తే ఆయన కొత్త ఇస్తాడు మనకి. దీనికి ఖర్చు ఏం లేదు. మనుషులమైన మనం అంతే, ఎవరికైనా దాన్ని ఇస్తే వాళ్ళు కృతజ్ఞతగా ఉంటే రెండోసారి ఇవ్వాలనిపిస్తుంది. మనం ఇచ్చిన వాటికి కృతజ్ఞత లేకపోతే రెండోసారి ఇవ్వడానికి మనకి మనసు ఒప్పదు. అవునా కాదా? కృతజ్ఞత చెప్పడానికి ఎటువంటి ఖర్చు లేదు, పెద్ద పెద్ద కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు ఆలోచించండి, మీకు కృతజ్ఞతలు చాలా చాలా చెప్పాలే కానీ చాలా వస్తాయి. వాటన్నిటిని మనస్ఫూర్తిగా ఆలోచించండి. మీకు ఖచ్చితంగా ఆ కృతజ్ఞతలన్నీ మీకు ఒక్కొక్కటి గుర్తుకు వస్తూనే ఉంటాయి. వాటిని మీరు చెప్పడం మొదలు పెడితే మీ జీవితంలో మ్యాజిక్ అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.